ఒకవేళ మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా, ఇదైతే పర్ఫెక్ట్ టైం అయితే కాదు. ఎందుకు ఇలా అంటున్నాను కూడా చెప్తాను. ఒకవేళ మీరు ఈ పాయింట్స్ని కన్సిడర్ చేయకుండా ల్యాప్టాప్ తీసుకుంటే ఈ టైం పీరియడ్లో మీరు లాస్ అవ్వచ్చు అనమాట. అండ్ గైస్, నేను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో రిప్లైలు అయితే కనుక ఇస్తున్నాను. మీకు తెలియకపోతే నాకు గేమింగ్ ఛానల్ కూడా ఉంది అన్న. 1 lakh బెస్ట్ అయినా అన్న ఈ స్పెక్స్ బ్రో, బెస్టే కానీ కొనక్క బ్రో చాలా బెస్ట్ స్పెక్స్ నువ్వు పెట్టిని శశి బ్రో, బట్ డోంట్ బై నో బ్రో. వాళ్ళు లైవ్ చాట్ లో అడిగినప్పుడల్లా మన సబ్స్క్రైబర్స్ 30-50 తీసుకొని 40-60 తీసుకొని అని చెప్పినప్పుడు నేను తీసుకోవద్దు భయ్యా, ఇందు చేతం తీసుకోవద్దు అని చెప్పి లైవ్ చాట్ లో ప్రతిసారి చెప్తున్నాను వాళ్ళకి లైవ్ లో ఉన్నప్పుడు. బట్ చాలా మంది కామెంట్స్ లో ఎక్కువ అయిపోయాయి అనమాట. నేను అప్పుడు రిలీజ్ అయ్యాను, ఓకే ఏ టెక్ యూట్యూబర్ కూడా దీని గురించి మాట్లాడలేదు, సో దీని మీద కొంచెం అవేర్నెస్ కింద వీడియో చేద్దాం అని చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో నేను మాట్లాడే గ్రాఫిక్ కార్డ్స్ కానీ ప్రాసెసర్ కానీ ఏవైనా కానీ అవి మారచ్చు, కానీ ఫ్యూచర్లో ఈ వీడియో చూసినా కానీ మీకు ఈ పాయింట్స్ అయితే కనుక ప్రతి టైం పీరియడ్లో వస్తుంది. అంటే ప్రతి ఇయర్ కూడా ఈ టైం పీరియడ్ అని ఉంటుంది అనమాట. ఆ టైం పీరియడ్లో మీరు ల్యాప్టాప్స్ కొంచెం ఆచితూచి కొనుక్కోవాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక కొత్తగా వస్తే కనుక ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ అయితే కనుక మన దాంట్లో చాలా ఉంటాయి అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కనుక చేయడం మర్చిపోదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. సో గైస్, ఈ వీడియో అయితే వచ్చేసరికి 16th March అయితే కనుక రికార్డ్ చేస్తున్నాను 2025. సో ఇప్పుడున్న టైం పీరియడ్ ప్రకారం టెక్నాలజీస్ మాట్లాడతాను. అండ్ గైస్, నేను మీకు ఈ టైం పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను. సో మనకి ఫోన్స్ గురించి మీ అందరికీ ఐడియా ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియపోయినా నార్మల్గా ఐఫోన్ కొత్తది వచ్చింది అనుకోండి, పాత ఐఫోన్ ఏదైతే ఉందో అది రేట్ తగ్గిద్ది కదా. అలాగే ఇప్పుడు మన సామ్సంగ్ ఫోన్ తీసుకోండి, కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చింది అనుకోండి, పాత ఫ్లాగ్షిప్ ఫోన్ ఆటోమేటిక్ రేట్ పడిపోద్ది కదా. సిమిలర్లీ ల్యాప్టాప్స్ అండ్ పీసీకి ఇప్పుడు అదే టైం అనమాట. ఎందుకంటే ఎన్విడియా వాళ్ళు కొత్త గ్రాఫిక్ కార్డ్ లైనప్ ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అనౌన్స్ చేసి లాంచ్ చేసి 1.5 month అయితే అయిపోతుంది. జనవరిలో చేశారు, ఫిబ్రవరిలో చేశారు కొన్ని. సో ఇప్పుడు మనం ఎన్విడియా గురించి మాట్లాడుకుంటే కనుక 50 series అయితే కనుక ఈ ఇయర్ అయితే లాంచ్ అయింది. లాస్ట్ ఇయర్ 40 అండ్ ఆ ముందు ఇయర్ 30. సో మీకు అర్థమైపోయి ఉంటుంది సేమ్ ఐఫోన్ లాగే నెంబరింగ్ 30, 40, 50. అండ్ అలాగే AMD వాళ్ళు కూడా 90, 60 ఇవన్నీ కూడా లాంచ్ అయితే కనుక చేశారు, AMDది కూడా. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ల్యాప్టాప్స్ అనేవి తగ్గుతాయి. బట్ మొబైల్స్ తగ్గినట్టు అన్ని హ్యూజ్ గా తగ్గవు అనమాట. సో మీకు అర్థం కావడం కోసం 2 బడ్జెట్ కేటగిరీస్ కి డివైడ్ చేశాను. సో మీరు కొనచ్చలేదు అనేది మీరు ఏ బడ్జెట్ కేటగిరీలో ల్యాండ్ అవుతారో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ గైస్, ముందుగా ఫస్ట్ బడ్జెట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే 1 lakh ఆర్ అబౌవ్, అంటే 1 lakh కావచ్చు, 1,20,000 కావచ్చు, 1,50,000 కావచ్చు ఆర్ అబౌవ్, ఇంకెంతైనా కావచ్చు. సో ఈ బడ్జెట్ వాళ్ళైతే నేను సింపుల్ ఒక ముక్కలో చెప్తా, వెయిట్ చేయండి. ఒక 1 month అయినా అట్లీస్ట్ వెయిట్ చేయండి. ఎందుకు కారణాలు కూడా చెప్తాను. 3070, 3080, 3090 లేదా 4070, 4080, 4090 ఈ ల్యాప్టాప్స్ ఈ బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి సాధారణంగాను. సో ఈ ల్యాప్టాప్స్ కొనేటోళ్ళు, ఈ గ్రాఫిక్ కార్డులతో ఉన్న ల్యాప్టాప్స్ కొనేటోళ్ళు దయచేసి 1 month వెయిట్ చేయండి. అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు వెయిట్ అయితే కనుక చేయండి. ఇందాక నేను వీడియోలో చెప్పినట్టుగానే స్టార్టింగ్ లో 50 series కార్డ్స్ లాంచ్ అయ్యాను కదా. సో 50 series ల్యాప్టాప్స్ వస్తాయి అనమాట. అంటే 5070, 5080, 5090 ఈ 3 కూడా వస్తాయి. మనకు ఆల్రెడీ ప్రీసేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రీసేల్ డెలివరీ అంతా కూడా మనకి ఏప్రిల్ 1st week లోని, మార్చ్ ఎండింగ్ లోనే అయితే కనుక వీళ్ళు ఇచ్చేస్తారు. అండ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే షాప్స్ లోని అండ్ అలాగే ఆన్లైన్ లోని మార్కెట్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ సేల్ ఈ ల్యాప్టాప్స్ ఏవైతే 5070, 5080, 5090 ఇవంతా కూడా ఏప్రిల్ ఎండింగ్ లోపల వచ్చేస్తాయి. ఏప్రిల్ ఎండింగ్, మే 1st week లోపల అయితే కనుక కంప్లీట్ గా వచ్చేస్తాయి. ఈ ఎప్పుడైతే మార్కెట్ లోకి ఎంట్రీ తీసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అప్పుడు ఖచ్చితంగా 4070, 4080, 4090 లో చాలా ప్రైస్ డిప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా 3070, 3080, 3090 లో హ్యూజ్ డిప్ అయితే కనుక ఉంటుంది. సో ఈ బడ్జెట్ రేంజ్ లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ అయితే కనుక చేయండి 1 month. సో ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే కనుక మీరు వెయిట్ చేసినట్లయితే కనుక చాలా లాభం పొందుతారు. అండ్ ఇదే సినారియో USA లో తీసుకుంటే కనుక 50 series ల్యాప్టాప్స్ లాంచ్ అయినప్పుడు 40 series లో డిప్ కనబడడం చూసాము. అండ్ అలాగే 30 series లో కూడా డిప్ కనబడడం చూసాం అనమాట. సో ప్రైస్ అనేది ఖచ్చితంగా తగ్గిద్ది. మీరు ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, మీకు బాధ వేసిద్ది. ఎందుకంటే ఒక 1 month లో అట్లీస్ట్ 15,000, 20,000 తగ్గినా ఆర్ 30,000 తగ్గినా బాధ వేసిద్ది కదా. 1 month లో మనం తీసుకున్న ప్రోడక్ట్ అంత ప్రైస్ తగ్గిపోతే. సో డెఫినెట్లీ వెయిట్ అయితే కనుక చేయండి. ఒకవేళ మనం చెప్పలేము, మనకి ఇందులో డాలర్ ఫ్యాక్టర్ కూడా నడిచిద్ది అనమాట. ఇప్పుడు మనకి 40 series ల్యాప్టాప్స్ చూసుకుంటే సాధారణంగా ఉండే ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. US లో పాలిటిక్స్ అండ్ రీసెంట్ గా ట్రంప్ మా వచ్చాడు, దానివల్ల అండ్ అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లు వీటి వల్ల కూడా కొంచెం రేట్స్ అన్ని కూడా సాధారణంగా ఎక్కువైతే ఉన్నాయన్నమాట 40 series కరెంట్లీ ఇండియాలోని. సో యూఎస్ఏ మళ్ళీ అదంతా కూడా సెటిల్ అయినప్పుడు డాలర్ రేట్ అంతా కూడాను మనకి నార్మల్గా తగ్గుతాయి అనమాట. ఇప్పుడు ఉన్న దానికనే తగ్గుతాయి డాలర్ రేట్ మళ్ళీ స్టేబుల్ అయినప్పుడు. అండ్ ఆ స్టేబుల్ అయినప్పుడు తగ్గుద్ది, అండ్ అలాగే 50 series కార్డ్స్ వచ్చినప్పుడు కూడా తగ్గిద్ది. సో మేబీ హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు ఈ బడ్జెట్ వల్ల అయితే కనుక. దయచేసి ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే 1st week వరకు వెయిట్ చేయండి. ప్రైస్ అన్ని కూడా చూస్తూ ఉండండి ఆన్లైన్లో రోజు అంతా కూడాను.
సో మీకు అర్థమైతే వద్దనమాట ఎప్పుడు పర్చేస్ చేయాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ రెండో బడ్జెట్ కేటగిరీ అనమాట. సో ఇది కొంచెం చెప్పడం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, సో చాలా జాగ్రత్తగా వినండి. బట్ వింటే మీకు అర్థమవుద్ది అనమాట నేను చెప్పే పాయింట్. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ బడ్జెట్ లో వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అండ్ ఈ బడ్జెట్ వాల్యూ వచ్చేసరికి మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 45K అంటే 50K వేసుకోండి. మనం 50K నుంచి 1.2 1.25 అలా ఆ బడ్జెట్ లో ఉన్న వాళ్ళు వస్తారనమాట. అంటే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి RTX 3050, RTX 3060 అండ్ అలాగే RTX 4050 అండ్ అలాగే RTX 4060. సో ఈ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేయాలి, ఓకే, అండ్ ఈ కొనాలనుకున్నా సరే అప్గ్రేడ్ అయినా సరే వీళ్ళు ఏం చేయాలని చెప్తాను. మనకు మామూలుగా ఎన్విడియా కేసు తీసుకుంటే కనుక AMDది కూడా ఇంతే సిమిలర్లీ, బట్ ఎన్విడియా కేసు తీసుకుంటే కనుక 5070 చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు, 5080 చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు, 5090 కూడా అనౌన్స్ చేశారు. బట్ మనకి 5060 అనౌన్స్ చేయలేదు, 5050 కూడా అనౌన్స్ చేయలేదు. సో అవి వస్తేనే కానీ ఇవి ప్రైస్ డ్రాప్ ఉండదు. మీకు అర్థమైంది కదా, అవి వస్తేనే కానీ ఈ ప్రైస్ డ్రాప్ ఉండదు. అండ్ ఇవైతే కనుక మనకి మేలో అయితే లాంచ్ అవుతాయని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అది కూడా మనకి పీసీకి అనమాట. సో పీసీకి మేలో వస్తే మనకు వచ్చేసరికి జూన్ ఆర్ జూలైలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ ల్యాప్టాప్స్ అయితే కనుక వస్తాయి అనమాట. అంటే మన 5050 ల్యాప్టాప్ కానీ 5060 ల్యాప్టాప్ కానీ మనం చూడగలం. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయగలిగితే కనుక వెయిట్ చేయడం బెటర్ అని చెప్తా. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉంది అంటే లాంగ్ పీరియడ్ టైం కదండి, మీ రిక్వైర్మెంట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది, మీకు వర్క్ ఉంది, మీరు ఎడిటింగ్ వర్క్ కావచ్చు, మీరు ఫోటోషాప్ కావచ్చు, లేకపోతే మీరు గేమింగ్ కావచ్చు, లేకపోతే మీకు ఆఫీస్ వర్క్ కావచ్చు, మీకు ల్యాప్టాప్ కావాలి అర్జెంట్గా మీ పని కోసం అనుకుంటే కనుక మీరు తీసేసుకోండి. ఆర్ మీరు వెయిట్ చేయగలుగుతానంటే కనుక వెయిట్ చేయడం బెటర్. అండ్ ఈ 2 to 3 months పీరియడ్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం వచ్చేదే. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ల్యాప్టాప్స్ కొనొద్దనే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ప్రతి టెక్ యూట్యూబర్ కూడా ఇది చెప్పట్లే కాబట్టి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట ఈ వీడియోలని. అవేర్నెస్ వీడియో కింద ఇది అనుకోండి. సో అదనమాట మ్యాటర్. నేను ముందు చెప్పిన బడ్జెట్ అంటే 5070 కానీ 5080 కానీ 5090 కానీ ఇవి తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ ప్రీ ఆర్డర్ చేసేయండి. అవి రావడం వల్ల 4070 4080 4090 అండ్ అలాగే 3070 3080 3090 ఈ ల్యాప్టాప్స్ తగ్గుతాయి అనమాట. సో ఈ కేటగిరీ వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఏప్రిల్ అయితే పక్కా వచ్చేస్తుంది. సో ఏప్రిల్ ఎండింగ్ లోపల మీకు ఈ ల్యాప్టాప్స్ చేతికి వచ్చేస్తాయి కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు ఒక 1 month కాబట్టి. బట్ వీళ్ళకి లాంగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇవి కూడా రూమర్ డేట్స్ మనకి 5060 కానీ 5050 కానీ రూమర్ డేట్. సో దాన్ని బట్టి మీరు వెయిట్ చేయగలిగితే కనుక వెయిట్ చేయండి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక తీసేసుకోండి. అండ్ ల్యాప్టాప్స్ ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేసేవాళ్ళు 3050ని అస్సలు పర్చేస్ చేయొద్దు. 4GB కానీ 6GB RAM కానీ 3050ది అస్సలు పర్చేస్ చేయొద్దు. 4050 తీసుకోండి బెటర్. మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా డెడ్ నాకు ల్యాప్టాప్ కావాలంటే నేనేం చేయలేను. కానీ బట్ 3050 వేస్ట్. ఇప్పుడు మనకి ఇప్పుడు గేమింగ్లో చూసుకున్నా సరే ట్రిపుల్ టైటిల్స్ అన్ని కూడా మనకి 3050లో సరిగ్గా ప్లే అవ్వట్లేదు. లో క్వాలిటీలో లేకపోతే రెసల్యూషన్ తగ్గించుకుని ఆడుకోవాలి బెటర్ FPSకి. సో 3050ని ఇగ్నోర్ చేసేయండి, బెటర్ అది. అండ్ 4050 తీసుకోండి అండ్ 4060 తీసుకోండి, 3060 తీసుకోండి ఇవి వచ్చాక. బట్ మీ రిక్వైర్మెంట్ బట్టి అల్టిమేట్లీ మీరు డిసైడ్ అవ్వండి దాన్ని బట్టి ఈ బడ్జెట్ వాళ్ళు. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 70 80 90 అంటే 3070 38 3090 ఆర్ 4070 4080 4090 వాళ్ళు వెయిట్ అయితే కనుక చేయండి. మీకు ఏప్రిల్ ఎండింగ్లోనే వచ్చేస్తే. అండ్ మిగతా వాళ్ళు మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. మీరు లాంగర్ వెయిట్ చేయగలిగితే కనుక లాంగర్ టైం తీసుకోండి. అండ్ ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగిద్ది గైస్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా జరిగిద్ది. ఒకవేళ దగ్గరలో ఏమైనా లాంచ్ అవుతున్నాయా గ్రాఫిక్ కార్డ్స్ కానివ్వండి, ప్రాసెసర్లు కానివ్వండి, ఏమైనా కానివ్వండి అవి చూడండి. చూస్తే మీకు అర్థమైతే అయిపోద్ది అనమాట. నా అవసరం కూడా ఉండదు, బట్ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ ద్వారా. సో ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ అయితే కనుక చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ గైస్ మనకి 3050 ల్యాప్టాప్ ఒకటి ఇక్కడ నేను టెస్టింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే 4060 ల్యాప్టాప్ మన ఛానల్లో రాబోతుంది అనమాట. ప్రపంచంలోనే అతి చీపెస్ట్ ల్యాప్టాప్. అంటే నేను అన్ని ల్యాప్టాప్స్ చూసాను అనమాట, ప్రతి చోట కూడా చూశాను. ఇట్ ఈస్ ద చీపెస్ట్ ల్యాప్టాప్. ఒకసారి ల్యాప్టాప్ కూడా చూపిస్తాను మీకు, ఆగండి. సో ఇదే అనమాట గిగాబైట్ వాడిది 4060. సో ఈ ల్యాప్టాప్ 4060ది ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి 75,000 75,000లో 4060 ల్యాప్టాప్ ఏంటి? ప్రతి కంపెనీలో చూసుకున్నా కానీ మనకి 90,000 95,000 నుంచి స్టార్ట్. మంచి బ్రాండెడ్ గిగాబైట్ మంచి బ్రాండ్లు అండి. అంటే మనకి 95 నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్రతి కంపెనీ. 1,15,000 1,20,000 1,30,000 ఆ తర్వాత అలా వెళ్తారని. మరి ఎంత తక్కువలో ఈ ల్యాప్టాప్ ఎలా ఇచ్చాడో తెలీదు. ఈ ల్యాప్టాప్ రివ్యూ కూడా మన ఛానల్లో రాబోతుంది. అండ్ ఇంకేదైనా ల్యాప్టాప్స్ రివ్యూ చేయాలంటే కనుక డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో వదిలేసేయండి. అండ్ దిస్ సూపర్ సారవటి నేను సైనింగ్ ఆఫ్. మరి కీ స్మెలింగ్ అని గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపేలరు. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సహారా టెక్ షో.